దానయ్య కథ. ఒక ఊరిలో దానయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేవాడు. ఊరిలోని ప్రజలు దానయ్యను చూసి అంత సోమరిగా ఉండకు, ఏదైనా పని చేసుకో అని తిట్టేవారు. దానయ్యకు తన భార్య అంటే చాలా ఇష్టం. ఆమె అన్ని పనులు చేసి పెడుతుండడంతో దానయ్యకు బాధ్యత అంటే ఏంటో తెలియకుండా పోయింది. కానీ ఒకరోజు దానయ్య భార్యకు తీవ్ర అనారోగ్యం చేసింది. ఆమెను కాపాడుకోవడానికి దానయ్య దగ్గర డబ్బులు లేవు. ఊరిలోని ఎవరిని అడిగినా నువ్వు సోమరివి, నీకు సాయం చేసిన ప్రయోజనం లేదు అని ముఖం మీద అనేశారు. సరైన వైద్యం అందక అతని భార్య చనిపోయింది. ఆ ఘటన దానయ్యను బాగా కుంగతీసింది. నా సోమరితనం వల్లే నా భార్యను కోల్పోయాను అని బాధపడ్డాడు. తన ఇద్దరు పిల్లల కోసం ఎలాగైనా మారాలని నిర్ణయించుకున్నాడు. దానయ్య కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు విపరీతమైన ఎండ వల్ల అలసిపోయి కాసేపు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అటుగా వెళ్తున్న ఊరి ప్రజలు అది చూసి వీడు మారడు, మళ్ళీ సముద్రం మొదలుపెట్టాడు, వీడి వల్ల ఏది కాదు అని నిందించారు. ఆ మాటలకు దానయ్య ఎవరికి ఏమి చెప్పాలో తెలియక బాధపడ్డాడు. కానీ దానయ్య ఒక విషయాన్ని గ్రహించాడు. మనం నిజంగా మారే కష్టపడుతున్నా ఎదుటివారు వారి మనసులో మన గురించి ఉన్న పాత అభిప్రాయాలని చూస్తారు. వాళ్ళ ఊహలు తప్పని మనం వాదించి చెప్పలేం. అందుకే మనం చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు అది మన మనసాక్షికి సరైనది అనిపిస్తే చాలు. ఇతరుల మాటల కంటే మన మార్పే మనకు ముఖ్యమని తెలుసుకుని దానయ్య తన పనిని కొనసాగించాడు. సో ఇందులోని నీతి ఏంటిదంటే మనం చేసే మంచి పని మనకు తృప్తినివ్వాలి. ఎదుటి వాడి విమర్శల కంటే మన నిజాయితీ మిన్న.